రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలేదు కేసీఆర్ గారు. వెళ్ళడానికి ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారు? ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమనరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమనరు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. కేసీఆర్ చుట్టూన్న 2 దయ్యాల గురించి అయితే చెప్పింది అనుకోండి. కాళేశ్వరం కథలో హరీష్ రావు పాత్ర, సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాత్రం కవిత ఒప్పుకున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ లేకుండా ఈ కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పాలని చూడడం మాత్రం పూర్తి స్థాయిలో అది అబద్ధం. అది కేవలం తన తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ఒక ఎత్తుగడ ప్రకటన తప్పితే దాంట్లో మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సార్ మొత్తానికి కాంగ్రెస్ పోటు కన్నా కూతురు పోటు కేసీఆర్ గారికి సుధాకర్ ఉన్నారండి, శిరీష్ ఉన్నారు.